Hello, people! Welcome back to All Jobs Notify. Here we bring you the latest work from home, part time, and full time job opportunities. Before going into this video, make sure to like this video, subscribe to the channel, and don't forget to hit the bell icon so you can never miss an update. Let's get started. మరి ఇవాటి వీడియోలో మీకోసం ఒక తెలుగు పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీని అయితే తీసుకొచ్చేసాను. మరి ఆ ఆపర్చునిటీని తెలుస్ డిజిటల్ అనే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. తెలుస్ డిజిటల్ కంపెనీ అనేది ఒక ఏఐ రిలేటెడ్ కంపెనీ అనమాట. ఇది గూగుల్ మ్యాప్స్ మీద అండ్ అలాగే డేటా సెట్స్ మీద వర్క్ చేస్తుంది. ఇలా వర్క్ చేస్తూ ఏఐ ప్రాజెక్ట్స్ చేసి ఆ ప్రాజెక్ట్స్ ని కొన్ని కంపెనీస్ కి ప్రొవైడ్ చేస్తుంది. మరి ఇలాంటి కంపెనీ నుండి ఒక రోల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదే ఆన్లైన్ డేటా అనలిస్ట్, తెలుగు స్పీకర్స్ ఇన్ ఇండియా. మరి ఈ రోల్ గురించి బ్రీఫ్గా చెప్పేయాలి అంటే, మనలో చాలా మంది ట్రావెలింగ్ చేస్తూనే ఉంటాం. కొంతమంది అయితే కొన్ని ఏరియాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి రూట్స్ తెలియక గూగుల్ మ్యాప్స్ని యూస్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి గూగుల్ మ్యాప్స్లో మనం ఉన్న లొకేషన్ దగ్గర మన చుట్టూ సరౌండింగ్లో ఏ ఏరియాస్ ఉన్నాయి, ఏ ప్లేసెస్ ఉన్నాయి అన్న ఇన్ఫర్మేషన్ అయితే గూగుల్ మ్యాప్స్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే లైక్ మనం ఇప్పుడు ఒక కుక్కట్పల్లి దగ్గర ఉన్నాం అనుకోండి, దాని చుట్టూ ఉన్న ఏరియాస్ని ప్రొవైడ్ చేస్తుంది. లైక్ నిజాంపేట్ అని, జేఎన్టీయూ అని, ఇలాంటి ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో చెప్తుంది. సో కరెక్ట్గా ఆ లొకేషన్ దగ్గర కరెక్ట్గా ఆ ప్లేస్ ఉందా లేదా, అలైన్ అయ్యిందా, యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుందా లేదా అనేది చెక్ చేయడమే ఈ రోల్ యొక్క వర్క్ అనమాట. మరి ఈ రోల్ గురించి బ్రీఫ్గా తెలుసుకోవాలంటే, ఇది ఒక రిమోట్ ఆపర్చునిటీ అండ్ అలాగే ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ. ఈ రోల్లో వర్క్ చేయాలంటే ఎలాంటి ప్రీవియస్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయితే అక్కర్లేదనమాట. అండ్ అలాగే ఇది ఒక పార్ట్ టైం లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ కింద వర్క్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్గా కాకుండా పార్ట్ టైం అంటే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు పార్ట్ టైంతో పాటు లాంగ్ టర్మ్గా వర్క్ చేసుకోవచ్చు. అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్కి వచ్చేటప్పటికి మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో ప్రొఫెషనల్ ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి. ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్లో చూసుకున్నారనుకోండి, మనం చెప్పేది చదివేది నిజాంపేటే అయినా అక్కడ మనకి కనపడేది నిజాంపేట్ ఇంగ్లీష్లో కనపడుతుంది. సో మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ అండ్ తెలుగులో ప్రొఫెషనల్ ప్రొఫెషన్స్ అయితే ఉండాలి. అండ్ ఈ జాబ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఇండియాలో లాస్ట్ 2 కాన్సిక్యూటివ్ ఇయర్స్ నుండి ఉండాలన్నమాట. మీకు ఎటువంటి గ్యాప్ అయితే ఉండకూడదు. అండ్ అలాగే కరెంట్ అండ్ హిస్టారికల్ బిజినెస్ మీద, మీడియా మీద, స్పోర్ట్స్ మీద, ఇలాంటి వాటి మీద కొంచెం ఫెమిలియారిటీ ఉండాలి. డైలీ యాక్సెస్ టు బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్, కంప్యూటర్ అండ్ రిలవెంట్ సాఫ్ట్వేర్. అంటే మీకు ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే చాలన్నమాట. అండ్ అలాగే మీకు కొంచెం మ్యాప్స్ మీద, న్యూస్ మీద, ఆడియో టాస్క్ మీద, ఇలాంటి వాటి మీద కూడా ఫెమిలియారిటీ ఉండాలన్నమాట. మీరు ఈ జాబ్కి అప్లై చేసుకున్న తర్వాత మీకు వాళ్ళు ఒక అసెస్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ అసెస్మెంట్ని మీరు కంప్లీట్ చేశాక తర్వాతి గైడ్ లైన్స్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు మెయిల్ ద్వారానే వాళ్ళు సెండ్ చేస్తారు. సో మరి ఈ అసెస్మెంట్ని కంప్లీట్ చేయాలంటే మీకు వాళ్ళు ఫర్దర్గానే ఒక లెర్నింగ్ మెటీరియల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారంట. అండ్ అలాగే ఇది ఒక ఓపెన్ బుక్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్. దీని ద్వారా వాళ్ళు మీ యొక్క ఈ జాబ్కి మీరు ఎంతవరకు సూట్ అవుతారు అండ్ అలాగే మీ కంప్లీట్ ఐడి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఈ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకవేళ మీరు అసెస్మెంట్ పాస్ అవుతే మీకు ఫర్దర్ ప్రాసెస్ని వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఇది ఒక ఈక్వల్ ఆపర్చునిటీ, లైక్ ఓన్లీ మేల్స్కి ఫీమేల్స్కి అలా కాకుండా మొత్తం అన్ని జెండర్స్కి అండ్ అలాగే ఎనీ డిగ్రీ ఎనీ స్ట్రీమ్ వాళ్ళకి, లైక్ డిప్లొమా అయినా, 12th పాస్ అయినా, లేకపోతే ఇంజనీరింగ్ అయినా, ఎవరైనా, హౌస్ వైఫ్స్ అయినా, కెరీర్ గ్యాప్ వాళ్ళు ఉన్న ఎవరైనా ఈ ఆపర్చునిటీకి అప్లై చేసుకోవచ్చు. సో మరి లేట్ చేయకుండా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేసాం, అప్లై చేసేసుకోండి. సో మరి ఈ జాబ్లో అసలు మీ లైఫ్ ఎలా, ఒక డేలో మీరు ఏం చేస్తారు ఆన్లైన్ డేటా అనలిస్ట్గా అంటే, ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే యూ విల్ బి వర్కింగ్ ఆన్ ఏ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ మీద మీకు వర్క్ చేస్తారు. అందులో మీరు దాని యొక్క ఆ కంటెంట్ యొక్క క్వాలిటీని అండ్ అలాగే డిజిటల్ మ్యాప్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ యూస్ చేస్తారు కదా, ఆ యూస్ చేసే డిజిటల్ మ్యాప్స్లో ఎంతవరకు కంటెంట్ అనేది క్వాలిటీగా ఉంది, ఎంతవరకు అది యాక్యురేట్గా ఉంది అనేది చెక్ చేయడమే మీ వర్క్ అనమాట. అండ్ అలాగే అండ్ వెరిఫైయింగ్ అండ్ కంపేరింగ్ డేటాని వెరిఫై చేసి కంపేర్ చేయాలి. అండ్ అలాగే ఎంతవరకు రిలవెంట్గా ఉంది, ఎంతవరకు ఇన్ఫర్మేషన్ అనేది యాక్యురేట్గా ఉంది అనేది మీరు చూడాలి. ఇక్కడ మీరు డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేసాము. ఆ లింక్ని ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ అప్లై నవ్ అనే ఆప్షన్ కనపడుతుంది. మీరు అప్లై నవ్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయగానే మీకు ఒక లాగిన్ పేజ్ అయితే వస్తుంది. మీరు ఆ లాగిన్ పేజ్ని ప్రెస్ చేయగానే మీరు ఈమెయిల్ ఇవ్వగానే మీకు ఈమెయిల్ వెరిఫికేషన్ లింక్ అయితే మీ ఈమెయిల్కి వస్తుంది. దాన్ని ప్రెస్ చేయగానే మీరు ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకుంటారు. ఆ పాస్వర్డ్ని సెట్ చేసుకున్న వెంటనే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఆ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత
మీకు డైరెక్ట్గా మా కంపెనీ నుండి మెయిల్స్ అయితే వస్తాయి. అసెస్మెంట్ రాసేసిన తర్వాత ఎవరైనా పాస్ అవుతే కనుక ఖచ్చితంగా కామెంట్స్లోకి వచ్చి కమెంట్ చేయండి, సో దట్ మిగతా సబ్స్క్రైబర్స్ కూడా తెలుస్తుంది. And that's it for today updates. I hope you found something exciting to apply for. Don't forget to like this video, subscribe to All Jobs Notify and hit the bell icon so you never miss out the latest update on job opportunities. Best of luck with your job search and I'll see you in the next video. Bye bye.